ప్రార్థన చేసుకొని ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి గుడ్ ఫ్రైడే సర్వీస్ ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ యొక్క పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి నీ పాద సంధికి వస్తూ ఉంటున్నాం. నీ కుమారుని యొక్క సిలువను ప్రభువా మేము జ్ఞాపకం చేసుకుంటూ మా జీవితాల్లో ప్రభువా మేము అవలంబించవలసిన విషయాలు ప్రభా మేము నేర్చుకోవటానికి సిద్ధపడుతుండగా మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. చేరువచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. రావాల్సిన వారిని కూడా సకాలంలో మీరు తీసుకుని రండి. ఈ సమయాన్ని మా కొరకు దీవెనకరంగా మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విధమైన ఆటంకము, అంధకార దురాత్మ శక్తుల్ని యేసు నామములో బంధిస్తూ ఉంటున్నాం. ప్రభా మీరే కృప చూపించి నడిపించమని, ఈ సమయాన్ని మా కొరకు దీవెనకరంగా మీరు దయచేయమని మీ కృపగల హస్తాలకి ప్రభా మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. జ్ఞాపకం చేసుకుంటూ ఈ పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 ఘోర పాపములు కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపములు కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగినే చెమట రక్తముగా మారెను. బహు దుఃఖములో మునిగినే చెమట రక్తముగా మారెను. యేసు
రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము. దేవుని వాక్యాన్ని చదువుదాం, ప్రభుని ఆరాధించడానికి సిద్ధపరచుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయం. ముప్పై 32 నుండి 42 వరకు ఉన్నటువంటి భాగాన్ని మార్చి వారు గెత్సెమని అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని తన శిష్యులతో చెప్పి అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ ఉండి మెలకువగా ఉండుడని వారితో చెప్పి నాయన తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను. మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుండిరి, ఏలైనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయనకేమి ఉత్తరం ఇవ్వలనో వారికి తోచలేదు. లెండి వెళ్ళుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించున్నాడని చెప్పాను. దేవుడు మన వినికిల్లో ఆయన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఈ వారం అంతట్లో కూడా మనం ప్రభు శిలువను జ్ఞాపకం చేసుకుంటా ఉంటున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో మనము శిష్యులుగా ప్రభుని వెంబడించేటువంటి క్రమంలో ఎటువంటి విషయాలపైన దృష్టి పెట్టాలి అనేటువంటి విషయాన్ని మనము ఈ వారం అంతట్లో కూడా ధ్యానం చేస్తూ వచ్చినాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడా మరికొన్ని విషయాలు మనము ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. దీనిలో భాగంగా నేను యాక్చువల్గా ఈరోజు 3 విషయాలు మీ దృష్టికి నేను తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. యేసు ప్రభువారు సిలువకు వెళ్ళేటువంటి క్రమంలో ఆయన వెళ్ళినటువంటి 3 అనుభవాలు. ఈరోజు ప్రభు శిష్యులుగా మనము కూడా అటువంటి అనుభవాల్లో మనం నేర్చుకోవాలి, అటువంటి అనుభవాల్లో మనం పాలు పంపులు పొందాలి గనుక ఆ విషయాలు మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకటి గెత్సెమనే అనుభవం, రెండోది గబ్బతా అనుభవం, మూడోది గొల్గతా అనుభవం. ఈ 3 ఎక్స్పీరియన్సెస్ గుండా ప్రభువు ఆనాడు సిలువలో ఆయన వెళ్ళవలసి వచ్చింది కనుక మన జీవితాల్లో మరి ఈ 3 విషయాలు కూడా, ఈ అనుభవాల గుండా మనము ఎట్లాగా వెళ్ళాలి అనేటువంటిది ఉదయకాల సమయంలో మనము ధ్యానం చేసుకొని మనము ముగించుకుందాం. యేసు ప్రభువారు ఆయన సిలువకు సిద్ధపరిచినటువంటి ప్రధానమైనటువంటి అనుభవం ఏంటి గనక గమనిస్తే గెత్సెమనే తోటలో ప్రభువు ఆయన యొక్క అనుభవం. నిజానికి ఉపోద్ఘాతంగా యేసు ప్రభు వారి యొక్క గెత్సెమనే అనుభవం గనక మనం గమనిస్తే దానిలో ప్రధానంగా నాకు 3 విషయాలు కనబడతా ఉన్నాయి. గెత్సెమనే తోట అనుభవంలో ప్రభు సిద్ధపడుతున్నప్పుడు ప్రధానంగా అంటే ఇంట్రడక్షన్లో మనం చూస్తూ ఉన్నప్పుడు
there are three things which we see in the life of Jesus Christ. మూడు విషయాలు మనం ప్రధానంగా యేసు ప్రభు యొక్క జీవితంలో చూస్తాం. ఒకటి ప్రభు యొక్క పెయిన్, రెండోది ప్రభు ఇచ్చినటువంటి ప్రివిలేజ్, మూడోది ప్రభు యొక్క ట్రాన్స్పరెన్సీ. నిజానికి ప్రభు యొక్క పెయిన్ ఎట్లాగుంది, ఆయన ఆ గెత్సెమనే తోటకు వెళ్ళినటువంటి ఆ క్రమంలో ఎటువంటి పెయిన్ గుండా ప్రభు వెళ్ళాడు అనేటువంటిది గనక మనం గమనిస్తే రెండు రకాల పెయిన్స్ గుండా ఆయన వెళ్తా ఉన్నాడు. మొట్టమొదటిది ద ఫెయిల్యూర్ ఆఫ్ ద డిసైపుల్స్. అంతవరకు 3.5 సంవత్సరాలు కలిసి ఉన్నటువంటి ఆ శిష్యులు ఎట్లాగా ఒక్కొక్కళ్ళు ఫెయిల్ అవుతా వచ్చారు అనేటువంటిది మనం గమనిస్తాం. అయితే ఇక్కడ నేను ఫెయిల్యూర్ అనేటువంటి దాన్ని ఒక నెగిటివ్ కోణంలో నేను చూడలేదు, కానీ వై ద ఫెయిల్యూర్ హ్యాపెండ్ అనేటువంటిది కనుక మనం గమనిస్తే దేవుని సర్వాధికారంలో యేసు ప్రభు దానికి కారకుడయ్యాడు. మీకు వెంటనే గుండెలో రాయపడతా ఉన్నట్టుంది కదా, ఏం టెన్షన్ పడు మాకని చెప్తాను. శిష్యులు చెదిరిపోవడానికి కారణం ఏంటంటే కాపరిని ప్రభు కొట్టాడు కాబట్టి. అవునా? జకర్యా గ్రంథంలో ప్రభు యొక్క ప్రవచనం ఏంటి? కాపరిని కొట్టినప్పుడు. ఎందుకంటే ఈ 14వ అధ్యాయంలో బిగినింగ్లో యేసుప్రభు వారు ఆ వచనాన్ని ఆయన జ్ఞాపకం చేస్తాడు. అది మీరు తర్వాత చూడండి ఎక్కడుందో. నేను ఓకే, కాపరిని కొట్టడం ద్వారా మీరు 27వ వచనంలో చూడండి. అక్కడ ఏముంది? అక్కడ మీరు అందరూ అభ్యంతరపడేదారు, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. అంటే ఇప్పుడు జాగ్రత్త వినండి. అంటే శిష్యుల యొక్క ఫెయిల్యూర్కి ప్రభువు కారణమని కాదు నా ఉద్దేశం. ప్రభు యొక్క పెయిన్ ఏదైతే ఉందో అది శిష్యుల యొక్క ఫెయిల్యూర్లో కూడా అది నడిపించడం అనేటువంటిది మనం చూస్తాం. గొర్రెలు చెదిరిపోవడానికి కారణం ఏంటి? అటాక్ ఎవరి మీదకి వచ్చింది? ప్రభు మీదకి వచ్చిందా, గొర్రెల మీదకి వచ్చిందా? ఇప్పుడు యేసు ప్రభు వారు సిలువకు అప్పగించబడేటువంటి క్రమంలో పెయిన్ అనేటువంటిది ఎవరికి ఇన్ఫ్లిక్ట్ చేయబడింది? యేసు ప్రభుకా లేదంటే మిగతా వాళ్ళకా? యేసు ప్రభుకి. సో యేసు ప్రభు వారి జీవితంలో ఏదైతే పెయిన్ ఆయనకి ఇన్ఫ్లిక్ట్ చేయబడిందో ఆ పెయిన్ బట్టి ఇతరులు ఎఫెక్ట్ అవుతున్నారు. అందుకనే యేసు ప్రభు వారు వారి ఫెయిల్యూర్ విషయంలో, ఎవరు శిష్యుల యొక్క ఫెయిల్యూర్ విషయంలో ఆయన డిసప్పాయింట్ కాల. అఫ్ కోర్స్ ఆయన డిసప్పాయింట్ అయి ఉంటాడు హ్యుమానిటీలో, కానీ దైవత్వంలో గనక మనం గమనిస్తే ప్రభువు ఆయన శిష్యులను తిరిగి ఆయన నిలబెట్టడం జరిగింది. పునరుద్ధానం పొందిన తర్వాత ఎవరెవరైతే ఫెయిల్ అవుతా వచ్చారో వాళ్ళందరి విషయంలో ప్రభు 40 దినాలు ఉండి ఆయన చేసిన పని ఏంటి? వారి విశ్వాసాన్ని బలపరిచాడు, వారిని తిరిగి రెస్టోర్ చేశాడు, మళ్ళా తిరిగి వారిని గాడిలో పెట్టాడు. ఇవన్నీ ప్రభు దేని బట్టి చేశాడనేటువంటిది కనుక గమనిస్తే ఒక యాంగిల్లో మన ఫ్రీ విల్ అనేటువంటిది ఏ రకంగా అయితే మన జీవితాల్లో ఫెయిల్యూర్కి కారణమవుతుందో, ఇంకొక యాంగిల్లో ప్రభు యొక్క ఎడబాటు అనేటువంటిది ఆ ఫెయిల్యూర్కి దోహదం చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ శిష్యులను తిరిగి దారిలో పెట్టుట ద్వారా, అంటే ఒకరికి చెప్పాలంటే నెక్స్ట్ 24 అవర్స్ కూడా ఎవరు పెయిన్లోకి వెళ్తున్నారు, ఎవరు హింసించబడుతున్నారు అంటే శిష్యులు కాదు, యేసు ప్రభువారు హింసించబడబోతున్నాడు, యేసు ప్రభువారు దూషించబడబోతున్నాడు, యేసు ప్రభువారు పాపం విషయంలో ఆయన అవమానం గుండా వెళ్ళబోతా ఉన్నాడు. దాని యొక్క పర్యవసానాలు శిష్యుల మీద కూడా పడబోతా ఉంటున్నాయి. అంటే ఇప్పుడు జాగ్రత్త వినండి, మనం ఒక్కళ్ళే పెయిన్ గుండా వెళ్ళటం వేరు, మన ద్వారా ఇతరులు పెయిన్ గుండా వెళ్ళటం ఇంకా భయంకరంగా ఉంటుంది.
నా సెన్స్ మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కదా. మధ్యాహ్నం అందరూ నిద్రపోతున్నారా ఏమన్నా? లేదు కదా. బట్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్. కొంచెం ఇవాళంతా థియలాజికల్గానే ఉంటుంది. ఇప్పుడు మనము చాలాసార్లు మనం సఫర్ అవుట్ అనేటువంటిది ఓకే, కొంతవరకు దట్ ఈస్ పర్మిసిబుల్. కానీ మన ద్వారా మనను బట్టి ఇతరులు సఫర్ అవటం అనేటువంటిది అది ఇంకొంచెం పెయిన్ఫుల్గా తయారవుతూ ఉంటుంది. అంటే యేసు ప్రభు యొక్క యాబ్సెన్స్ అనేటువంటిది ఇప్పటి వరకు 3.5 సంవత్సరాలు ప్రభు వారితో కలిసి ఉన్నాడు, ప్రభు వారితో పాటు ఉన్నాడు, ప్రతి చోట్ల ప్రభువు వారిని వెంబడించాడు. కానీ నెక్స్ట్ 24 అవర్స్లో ఏం కాబోతా ఉంది? ఫర్ ద ఫస్ట్ టైం జీసస్ వాజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ద డిసైపుల్స్. ఇప్పుడు దీన్ని వాళ్ళు ఎట్లా ఫేస్ చేయబోతా ఉన్నారు? ప్రభు వారితో పాటు ఉంటే ప్రభు ఏదో ఒకటి చేసి మొత్తానికి ఏం చేస్తాడు? వాళ్ళని దారిలో పెట్టడానికి అవకాశం ఉంటుంది. మీకు గుర్తుందా? ఆ బోట్లో వాళ్ళకి అధైర్యం వచ్చింది, వాళ్ళు కేకలు వేశారు ప్రభా ప్రభా అన్నప్పుడు ప్రభు ఏం చేశాడు? తిట్టాడు వాళ్ళని. మళ్ళీ ఏం చేశాడు? వెంటనే ప్రాబ్లం రెక్టిఫై చేశాడా లేదా? సరి చేశాడా లేదా? కానీ ఇప్పుడు ప్రప్రథమంగా ఫర్ ద నెక్స్ట్ 24 అవర్స్ ప్రభు ఏం చేయబోతా ఉన్నాడు? ఆయన వారికి అందుబాటులో ఉండట్లేదు. సో దిస్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఎ టోల్ ఆన్ ఈవెన్ ద డిసైపుల్స్. కాబట్టి జాగ్రత్త వినండి. ఇక్కడ ఎడబాటు అనేటువంటిది తండ్రికి కుమారునికి మధ్యలో ఉన్నటువంటి ఎడబాటు అనేటువంటి ఒక ఆస్పెక్ట్ అయితే, శిష్యులకు ప్రభువుకి మధ్యలో వచ్చేటువంటి ఎడబాటు, శిష్యులకు ప్రభువుకి మధ్యలో ఎడబాటు రావడానికి ఒక కారణం ఏంటంటే, ఇప్పుడు దేవుడు కాపరిని కొట్టబోతున్నాడు గనక ఆ కాపరిని కొట్టడాన్ని బట్టి వచ్చేటువంటి ఎఫెక్ట్ ఏంటంటే గొర్రెలు చెదిరిపోబోతున్నాయి. సో యేసు ప్రభు యొక్క మైండ్లో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్. అమ్మ ఇప్పుడు జాగ్రత్త వినండి. ఒకవేళ మీరు మరణానికి సమీపంలో ఉన్నారనుకోండి, ఎవరి గురించి ఆలోచిస్తారు మీరు ఎక్కువ? ఎవరి గురించి ఆలోచిస్తారు? మీరు ఎవరిని వదిలిపెడుతున్నారో వాళ్ళ గురించి ఆలోచిస్తారు, వారి యోగక్షేమాలు. సో మీ మైండ్ నిండా ఎవరి యోగక్షేమాలు ఉంటాయి? మీ కుటుంబము, మీ భార్య, మీ పిల్లలు, లేదంటే అంటే ఎవరినైతే మీకు అందుబాటులో సమీపంగా ఉన్నారో, ఎవరినైతే మీరు ప్రేమిస్తున్నారో వారు ఏ రకంగా సర్వైవ్ అవబోతా ఉన్నారు అనేటువంటిది డెత్ బెడ్ మీద మరణించేటువంటి ఒక వ్యక్తి యొక్క మైండ్లో దట్ ఈస్ అ మేజర్ కన్సర్న్. ఆ వ్యక్తి యొక్క డెత్ అనేటువంటిది ఒక పెయిన్ అయితే, ఆ వ్యక్తి యొక్క డెత్ అనేటువంటిది ఇతరుల మీద ఎటువంటి ప్రభావాన్ని తీసుకొని రాబోతుందో అనేటువంటిది ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ పెయిన్. సో ఇప్పుడు యేసుప్రభు వారు శిలువ మీద మరణించడం అనేటువంటిది ఒక పెయిన్ అయితే, ఈ ప్రాసెస్లో ఇప్పటి వరకు ఆయన తోడుగా ఉన్నటువంటి శిష్యులు వాళ్ళు చెదరిపోవటము, వాళ్ళు డిస్టర్బ్ అవ్వటము, మినిస్ట్రీ డిస్టర్బ్ అవ్వటము, లేదంటే వాళ్ళ జీవితాలు భయంతో ఉండటము, ఇవన్నీ కూడా జరగబోతా ఉన్నాయి ఇన్ ఏ స్పాన్ ఆఫ్ నో టైం. సో ఇప్పుడు ఆబ్వియస్గా యేసు ప్రభు యొక్క పెయిన్ 2 రకాలుగా ఉండబోతా ఉంది. ఒకటి డెసొలేషన్ ఆఫ్ ఫాదర్ అయితే, రెండోది ద డెసొలేషన్ ఆఫ్ ద డిసైపుల్స్. తండ్రి యొక్క ఎడబాటు అనేటువంటి ఒక ఆస్పెక్ట్ అయితే, శిష్యుల యొక్క ఎడబాటు, ఎందుకంటే కాపరి మీద ఎఫెక్ట్ రాబోతా ఉంది. దట్ ఈస్ వన్ థింగ్. రెండో విషయం కనుక గమనిస్తే, అటువంటి టైంలో దేవుడిచ్చినటువంటి ప్రివిలేజ్, ఆధిక్యత. జాగ్రత్త వినండి. యేసు ప్రభువారు దేవుడై ఉండి ఆయన చాలాసార్లు ఒంటరిగా ప్రార్థన చేయటం అనేటువంటిది ఆయనకు ఉన్నటువంటి అలవాటు. ఎప్పుడు కూడా దేవుని వాక్యం ఏం రాయబడి ఉంది? ఆయన ఏకాంతముగా, ఆయన ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు మొట్టమొదటిసారి ప్రభు ఏం చేస్తున్నాడంటే,
ఆయన ఏదైతే ప్రార్థన చేయబోతున్నాడో ఆ సన్నివేశానికి శిష్యులను తీసుకొని వెళ్తున్నాడు. ఇప్పుడు శిష్యులు అక్కడ చేయాల్సిన పని ఏంటి? ప్రార్థన చేయమని చెప్పాడా? దేవనం జాగ్రత్త, నువ్వు నన్ను వాళ్ళు తప్పుదారి పెట్టమాక. శిష్యులు ఏమన్నాడు? మెళుకోకుండా అన్నాడు, అంతే. ఆయన ప్రార్థన చేయమనలా, అయ్యా నా కోసం విజ్ఞాపన చేయండి, మీరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన ఏమన్నాడు అక్కడ? మెళుకోకుండా అన్నాడు. అంటే ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి? కొన్నిసార్లు అసలు శిష్యుల వల్ల దమ్ముడి ఉపయోగం ఉందా? అసలు యేసు ప్రభు ఎటువంటి పెయిన్ గుండా ఆయన వెళ్తున్నాడో ఈ అన్నిటి ప్రాసెస్లో వాట్ కెన్ ద డిసైపుల్స్ డూ? అందుకే వాళ్ళు అనుకున్నారు, నీ పన్ను కానీ ప్రభా, మా పని మేము కానిస్తాం. అసలు సాయంత్రం ఫుల్గా ఫుడ్ తిన్నాం. పస్కా ఏం జరిగింది? పస్కా విందు జరిగింది. ఇంకా పస్కా విందు జరిగితే ఇంకా కళ్ళు తెరుచుకొని కూర్చుంటామా? అంటే ఇప్పుడు జాగ్రత్త వినండి, యేసు ప్రభువారు ఏదైతే పెయిన్ గుండా వెళ్తున్నాడో he wants his disciples to be with him in the time of pain. అంటే కొన్నిసార్లు మనం అర్థం చేసుకోవాల్సిందమ్మా, ప్రభువుతో పాటు మనం ఉండటం అనేటువంటి అది దేవుడు మనకిచ్చే ఆధిక్యత. చర్చికి వచ్చి మీరు కూర్చొని వెళ్తున్నారు అనుకోండి, చాలాసార్లు మీకు ఏమనిపిస్తుంది? వచ్చి కూర్చొని వెళ్ళాలి అంతేనా? అంతకంటే పని ఏం లేదా? అందుకని పని ఎత్తుక్కుంటూ ఉంటాం. ఎందుకు పని ఎత్తుక్కుంటూ ఉంటాం? ఎవరు మాట్లాడరేంటమ్మా? అవునా? ఎందుకు పని ఎత్తుక్కుంటున్నాం? మనకు అదో ఫీలింగ్. నేను వచ్చి చర్చకొచ్చి కూర్చొని వెళ్ళిపోతానండి అంటే అదేదో చాలా నష్టం అన్నట్టు. కానీ యు నీడ్ టు అండర్స్టాండ్, సమ్ టైమ్స్ బీయింగ్ విత్ జీసస్ ఈజ్ వాట్ హీ రిక్వైర్స్. నువ్వేం చేయక్కర్లా, ప్రభుతో కూర్చో చాలు. సర్వీస్కి వచ్చినప్పుడు ఇక్కడ కూర్చోటం అనేటువంటిది అది పని లేనితనం కాదది. ప్రభుతో నువ్వు ఉన్నావు. ఆరాధనలో మనం పాలు పంపులు పొందటం అనేటువంటిది ఇట్స్ ఎ ప్రివిలేజ్ టు బీ విత్ జీసస్. చర్చ్లో మనం వచ్చి కూర్చొని వెళ్ళటం అనేటువంటిది ఇట్స్ ఎ ప్రివిలేజ్ టు బీ విత్ జీసస్. అన్ని వేళ మనం పని చేస్తేనే మన జీవితానికి సార్థకత అనుకోమాకండి. అన్ని వేళ మనకి రెస్పాన్సిబిలిటీ ఉంటేనే చర్చ్కి మనం అటాచ్ అవ్వాలి అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. నీకు రెస్పాన్సిబిలిటీ ఉన్నా లేకపోయినా, నువ్వు మినిస్ట్రీ చేసినా చేయకపోయినా, నువ్వు చర్చ్లో ఏమీ చేయకపోయినా వచ్చి ప్రభువుతో నువ్వు కూర్చొని వెళ్ళటం అనేటువంటిది దేవుడు మనకిచ్చే ఆధిక్యత. ఇట్స్ ఎ ప్రివిలేజ్ టు బీ విత్ జీసస్. ఆ మాటకొస్తే యేసు ప్రభువారు ఆయన ఒంటరిగా అనేకసార్లు ప్రార్థన చేశాడు. కానీ ఈ ఒక్కసారి ఎందుకు శిష్యులను తీసుకొని వెళ్ళాడు? బికాస్ హీ వాంట్ దెమ్ టు బీ విత్ హిమ్. అమ్మ, నేను సంగతి చెప్పనా, కొన్నిసార్లు మనము మాట్లాడటం కంటే, మనము పనిచేయటం కంటే, టు బీ విత్ ఎ పర్సన్ ఇట్ మీన్స్ మోర్. ముఖ్యంగా ఒక వ్యక్తి పెయిన్ గుండా వెళ్తున్నప్పుడు నువ్వు వెళ్ళి పక్కన కూర్చుంటే చాలు. నువ్వు మాట్లాడక్కర్లా, నువ్వు కౌన్సిలింగ్ చేయక్కర్లా. ఏమా, ఎవరైనా పెయిన్లో ఉండగానే మనం రెడీ అయిపోతాం క్లాసులు పెరగడానికి కదా, కౌన్సిలింగ్ క్లాసెస్. మళ్ళీ దానికి పేరు ఏం క్లాసు అక్కర్లేదు. కొన్నిసార్లు నువ్వు కౌన్సిలింగ్ కూడా చేయమాక. కొన్నిసార్లు నువ్వు కౌన్సిలింగ్ చేయటం కంటే కౌన్సిలింగ్ చేయకుండా మౌనముగా ఆ వ్యక్తితో ఉండటం అనేటువంటిది దట్ కెన్ బి ఏ మినిస్ట్రీ. అది పరిచర్య.
మూడోది నాకు ఇంకా ఆశ్చర్యపరిచిన విషయం ఏంటో తెలుసా? ద ట్రాన్స్పరెన్సీ ఆఫ్ క్రైస్ట్. ఇప్పుడు జాగ్రత్త వినండి. గెత్సెమనే తోట అనేటువంటిది, అమ్మ అది తలుపు తీసి పెట్టారా? తీసి పెట్టండి అమ్మ, కొంతమంది వచ్చి వెళ్ళిపోతున్నట్టున్నారు. తీయండి, తీసే బింటే పర్లేదు, రండమ్మా. ఇక్కడ జాగ్రత్త వినండి. గెత్సెమనే తోటలో ప్రభు యొక్క అనుభవం అనేటువంటిది ఇట్ ఈజ్ ఎ స్ట్రగుల్. యేసు ప్రభువారు ఈ ప్రార్థన చేయటం ఏంటండి? తండ్రి నీ చిత్తమైతే, అసలు ఈ గిన్నె తీసేయమని ప్రార్థన చేయటం యేసు ప్రభువారు చెయ్యొచ్చునా? ఆయన దేవుడు కదా. దేవుడు ఎక్కడైనా తన వీక్నెస్ని చూపిస్తాడా? అఫ్ కోర్స్ వీక్నెస్ ఆయన దైవత్వానికి సంబంధించింది కాదు, వీక్నెస్ ఆయన మానవత్వానికి సంబంధించింది. అయినప్పటికీ కూడా జాగ్రత్త వినండి, యేసు ప్రభువారి యొక్క పరిచర్య అంతా కూడా పవర్తో కూడుకుందా, పవర్ లేకుండా ఉందా? అసలు 3.5 సంవత్సరాల్లో యేసు ప్రభువారు ఎటువంటి పరిచర్య చేశాడు? ఇట్స్ ఎ పవర్ఫుల్ మినిస్ట్రీ. ఆయన దయ్యాలను వెళ్ళగొట్టాడు, రోగులను స్వస్థపరిచాడు, చనిపోయిన వాడిని తిరిగి లేచాడు. అంటే యేసు ప్రభు యొక్క మినిస్ట్రీ అనేటువంటిది, యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వం అనేటువంటిది, యేసు ప్రభు యొక్క దైవత్వం అనేటువంటిది చాలా గొప్పగా ప్రజెంట్ చేయబడింది లోకం ముందు. ఫర్ ద ఫస్ట్ టైం యేసు ప్రభుకున్నటువంటి వల్నరబిలిటీ చూపిస్తా ఉంది గెత్సెమనే తోట. నేను వీక్నెస్ అన్నాను, ఇట్స్ ఎ వల్నరబుల్ సిచ్యువేషన్. మనమైతే ఏం చేస్తాం తెలుసా? వల్నరబిలిటీ ఉన్నప్పుడు పక్కనోడు కూడా చెప్పడానికి జంకుతాం. కారణం ఏంటంటే మనం ఎప్పుడు కూడా ప్రజల ముందు ఎట్లా కనపడాలి? పవర్ఫుల్గా కనపడాలి, గొప్పగా కనపడాలి. చెప్పండి, మీ ఫ్రెండ్స్కి కానీ మీ తోటి వాళ్ళకి కానీ మీ గొప్పతనం గురించి చెప్తారా, మీ బలహీనత గురించి చెప్తారా? ఎంతమంది బలహీనత గురించి చెప్తారు చెప్పండి అమ్మా? నాకు తెలిసి ఎవడు చెప్పడం. ఎందుకంటే మనకున్న ఆలోచన ఏంటంటే వీ వాంట్ పీపుల్ టు థింక్ దట్ వీఆర్ సంథింగ్, మనం పవర్ఫుల్. అసలు మన యొక్క వీక్ సైడ్ని ఎప్పుడు మన ప్రజలు చూపించడానికి ఇష్టపడం. మన యొక్క వల్నరబిలిటీని మనం ఎప్పుడూ బయటికి చూపించడానికి ఇష్టపడం. అసలు ఇప్పుడు జాగ్రత్త వినండి, ఈ గెత్సెమనే తోటలో ప్రభు యొక్క అనుభవాన్ని ఎందుకు ప్రభు రాయించాడు? అది రాయించబట్టే కదా ఈ గొడవంతా కప్పు గురించి. ఈ కప్పు ఏంటి, ఎందుకు ప్రభువుకు అంత కష్టం ఎందుకు వచ్చింది, ఆ కప్పు ఎందుకు తీసేయమన్నాడు, ఇదంతా దేని బట్టి వచ్చింది? అది రికార్డ్ చేయబట్టాన్ని బట్టే కదా. ఇప్పుడు జాగ్రత్త వినండి, యేసు ప్రభువారు తన వల్నరబుల్ టైంలో శిష్యులను తీసుకొని వెళ్ళాడు. ఆయన స్ట్రగుల్ వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు, ఎంత టెన్షన్ పడ్డాడో. యేసు ప్రభు యొక్క బలాన్ని 3.5 సంవత్సరాలు చూసేటువంటి వాళ్ళు ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళు యేసు ప్రభు యొక్క టెన్షన్ చూస్తున్నారు. యేసు ప్రభు ఎంత టెన్షన్ పడ్డాడు? రక్తము చెమటగా వచ్చినంతగా టెన్షన్ పడుతున్నాడు. నా ప్రశ్న ఏంటంటే, వై డిడ్ నాట్ జీసస్ హైడ్ దోస్ థింగ్స్ ఫ్రమ్ ద పీపుల్? ఆయన గొప్పవాడుగానే చూపించుకోవచ్చుగా తను తాను. ఎందుకు తన వల్నరబిలిటీ చూపించాలి? ఎందుకు తన స్ట్రగుల్ని చూపించాలి? అంటే దేవుని కుమారుడైనప్పటికీ కూడా దేవుని చిత్తము చేయటానికి యేసు ప్రభువారు స్ట్రగుల్ అయ్యాడు అనేటువంటి వల్నరబిలిటీని ఎందుకు ఆయన ప్రజల ముందు పెట్టాడు? ఎందుకు దాన్ని రికార్డ్ చేశాడు? వై డిడ్ నాట్ జీసస్ రిమూవ్ దట్ ఫ్రమ్ హిస్టరీ? అప్పుడు యేసు ప్రభువారు 100% గొప్పగా కనబడతాడు కదా. మరి ఎందుకు ఆ స్ట్రగుల్ అక్కడ రికార్డ్ చేసి పెట్టాడు? ఎందుకు ఆ స్ట్రగుల్ శిష్యులను చూడనిచ్చాడు? నేను అంటానమ్మా,
దట్ ఈస్ ట్రాన్స్పరెన్సీ. ట్రాన్స్పరెన్సీ అంటే నీ బలాన్ని చూపించుకొని నీ బలహీనతను కప్పుకోవటం కాదు. ట్రాన్స్పరెంట్ ఏంటి తెలుసా? నీ బలము ఎంత కనబడుతుందో నీ బలహీనత కూడా అది స్పష్టంగా కనపడాలి. అప్పుడే ఎదుగుదల సాధ్యమవుతుంది. నీ బలాన్ని నువ్వు ప్రజెంట్ చేసుకుంటా, నీ బలహీనతను నువ్వు కప్పివేస్తుంటే నువ్వు ఎటువంటి ఇంప్రెషన్ ఇస్తున్నావంటే, నాకు బలహీనతే లేదు కాబట్టి నా జీవితం అంతే బలము అనేటువంటి ఒక ఫాల్స్ ఒపీనియన్ ని నువ్వు జనాలకు ఇస్తున్నావు, విచ్ ఈస్ డేంజరస్ ఫర్ యువర్ స్పిరిచువల్ గ్రోత్. అందుకే మన ఆత్మీయ జీవితాల్లో ఎదుగుదల లేదు. ఆత్మీయ జీవితాల్లో ఎదుగుదల లేకపోవడానికి కారణం ఏంటంటే, మనం చాలా బలహీనతలను వాటిని అడ్రస్ చేయకుండానే, వాటిని సాల్వ్ చేయకుండానే, మన వల్నరబిలిటీస్ని మనం బయటికి కనపడనీయకుండానే కప్పిపెట్టేస్తున్నాం. కేవలం మనల్ని మనము అసలు ఏ ప్రాబ్లం లేనటువంటి, చాలా బలము అనుకోనేటటువంటి ఒక ఫాల్స్ ఇంప్రెషన్ని మనము సంఘంలో పెడుతున్నాం గనక we are not able to spiritually mature in our Christian life, which is a dangerous thing for growth. ఆలోచించండి, యేసు ప్రభువారు అటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు తన వల్నరబిలిటీని ప్రెజెంట్ చేయటానికి ఆయన ఏం సిగ్గుపడలేదు. తన బలహీనత అంటే తన యొక్క అంటే బలహీనత వీక్నెస్ కింద నేను చూడలేదు. బట్ ద టైమ్స్ ఆఫ్ హిస్ స్ట్రగుల్, ఆయన 100% దేవుడు అనేటువంటిది ఎంత వాస్తవమో, ఆయన 100% మానవుడు అనేటువంటిది కూడా అంతే వాస్తవం. ఆయన దైవత్వములో ఆయనకి ఎంత సామర్థ్యం ఉందో, ఆయన మానవత్వంలో అటువంటి వల్నరబిలిటీ కూడా ఉంది, అటువంటి లిమిటెడ్నెస్ కూడా ఉంది. అయినా ప్రభువు తన జీవితాన్ని ఎంత పారదర్శకంగా ఉంచాడంటే, తన వల్నరబిలిటీని కప్పి పెట్టడానికి ప్రయత్నం చేయాల. అందుకనే ఆయన మనకు మాదిరయ్యాడు. ఎందుకు మాదిరయ్యాడు? మన బలాల్లోనే ఆయన బలము చూపించడం కాదు, మన బలహీనతలు ఎరిగినటువంటి వాడు. కారణం ఏంటంటే, మనం ఎటువంటి బలహీనతలు గుండా వెళ్తున్నామో, ఎటువంటి స్ట్రగుల్స్ గుండా వెళ్తున్నామో, వాటన్నిటిలో ఆయన మనతో పాటు సహా పాలిభాగస్తుడు. నేనంటాను, ఆత్మీయ జీవితంలో మనము ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటే మన జీవితాలు అంత బాగా ఎదుగుతాయి. మనకు ఆత్మీయ ఎదుగుదల లేకపోవటానికి కారణం ఏంటంటే, బికాస్ వీఆర్ నాట్ ట్రాన్స్పరెంట్ విత్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మన దగ్గర చాలా సీక్రెట్స్ ఉన్నాయి, మనం బయట చూపించుకున్నటువంటి సీక్రెట్స్ ఉన్నాయి. ఎప్పుడు కూడా మనం బయటికి చూపించుకునేది మన యొక్క కంప్లీట్ పిక్చర్ కాదు. ఎందుకంటే కేవలం నీ బలాల్ని చూపిస్తున్నావు నువ్వు బయటికి, నీ బలహీనతలను దాచిపెట్టేస్తున్నావు, విచ్ ఈస్ నాట్ యువర్ సెల్ఫ్ ట్రూలీ. అది నువ్వు నిజంగా నీ యొక్క పర్సనాలిటీ కాదు, కానీ ఒక రాంగ్ వేలో నిన్ను నువ్వు ప్రెజెంట్ చేసుకుంటున్నావు. కారణం ఏంటో తెలుసా? నీ బలహీనతలను బయట పెట్టుకునేటువంటి దమ్ము నీకు లేదు. నీ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడినంతగా నీ వీక్నెస్ గురించి మాట్లాడటానికి నీకు ఇష్టం లేదు, ఆ ధైర్యం నీకు లేదు. అందుకనే వీఆర్ నాట్ ట్రాన్స్పరెంట్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్స్. అందుకే మన ఆత్మీయ జీవితాల్లో పరిపక్వత లేదు, మన ఆత్మీయ జీవితాల్లో ఎదుగుదల లేదు. ప్రభు యొక్క గెత్సెమనే తోట అనుభవం చాలా ప్రత్యేకంగా కనబడతా ఉంది. సరే, ఇదంతా నేను ఉపోద్ఘాతమే, అయిపోయింది అరగంట ఆల్రెడీ. సరే, నోట్స్లోకి వద్దాం. ప్రభు యొక్క ఆ గెత్సెమనే తోటల్లో గనక మనం గమనిస్తే, ఆయన జీవితంలో చేసినటువంటి 2 రిక్వెస్ట్, వాటిని ప్రభువు డినై చేయటం అనేటువంటి జరుగుద్ది.
2 కోరికలు కోరాడు ప్రభు. ఒకటేమన్నాడంటే, ప్రభా ఈ గడియ తన యొద్ద నుండి తొలగవలనని ప్రార్థించుచు. దేని గురించి ప్రార్థన చేశాడు? గడియ తప్పిపోవాలని. కొన్ని వచనాలు ముందుకెళ్తే ఏమని రాయబడిందో తెలుసా? ఆయన గడియ వచ్చింది, అప్పగించే గడియ వచ్చింది. ద టైమ్ హ్యాస్ కమ్. యేసుప్రభు సిలువ వేయటానికి గడియ వచ్చింది. దేని గురించి ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు ఆయన? గడియ తన యొద్ద నుండి తొలగింపవాలని ప్రార్థించచ్చు. సో యేసుప్రభు వారి యొక్క ప్రార్థనలో మొట్టమొదటి రిక్వెస్ట్ ఏంటి? ప్రభా ఈ క్లాక్ నీకు వచ్చి ఇక్కడతో ఆపే ప్రభా. ఈ క్లాక్ 12 కొట్టకుండా చూడు. ఎందుకు 12 కొట్టకూడదు? 12కి ఏమైపోతా ఉంది? వాళ్ళు బట్టలు వచ్చి అరెస్ట్ చేయబోతా ఉన్నారు. కాబట్టి యెహోషువ విషయంలో సూర్యుడు ఆపినట్లు దేవుడు ఆ రాత్రిలో క్లాక్ ఆపలేడా? ఆపగలడా లేదా? సో రిక్వెస్ట్ నెంబర్ 1 ఏమన్నాడు? ప్రభా కొంచెం టైం తప్పించి ప్రభా. మనం అంటాం కదా, టైం బాగాలేదండి. టైం బాగోపోవటం ఏంటి? టైంకి ఏమి దానికి బాగోపోవటం ఉండదు. ఆ మాట మీకు అర్థం. టైం అనేటువంటిది న్యూట్రల్ థింగ్, రైట్? బట్ ఎనీహౌ గడియ గురించి ప్రార్థించాడు. రెండోది ఏమన్నాడు? ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమన్నాడు. ఇప్పుడు ఈ 2 రిక్వెస్ట్ని ఆయన హృదయము కుమ్మరించి అడుగుతున్నాడు. అసలు యేసు ప్రభులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఆయన పెయిన్ని చాలా రియలిస్టిక్గా ప్రభు దగ్గర చెప్తా ఉన్నాడు. అట్ ద సేమ్ టైం ఆయన ఒబీడియన్స్ని కూడా చూపిస్తూ ఉన్నాడు. సర్వసాధారణంగా మన జీవితంలో పెయిన్ వచ్చినప్పుడు మనం దేవునికి అట్రాక్ట్ అవుతామా, దేవునికి రిపెల్ అవుతామా? చెప్పండి. దేవునికి అట్రాక్ట్ అవుతామా, దేవునికి రిపెల్ అవుతామా? మనకి పెయిన్ రాగానే ఫస్ట్ మనకి ఎవరి మీద బాధ వస్తుంది? జీవితంలో మొట్టమొదటి ఎవరి మీద బాధపడతావు నువ్వు? సో ఇప్పుడు నువ్వు దేవునికి దగ్గరికి వెళ్తావా, దేవునికి దూరం అవుతూ ఉంటావా నీ పెయిన్లో? ఇప్పుడు యేసుప్రభు వారి జీవితంలో మీరు గమనించండి, సిలువ అనేటువంటిది చాలా భయంకరమైన పెయిన్ఫుల్ సిచ్యువేషన్. అంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో కూడా ఆయన దేవునికి విధేయత చూపిస్తున్నాడా, దేవుని నుండి దూరం వెళ్ళిపోతున్నాడా, దేవుని మీద ప్రశ్నలు కుమ్మరిస్తున్నాడా? ఎక్కడన్నా ఉందా ఆ మాట? అంటే ఈవెన్ ఇన్ హిస్ మోస్ట్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ హీ వాజ్ స్టిల్ ఒబీడియంట్. ప్రభా ఈ గిన్నె తీసేయ్ అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు? అయినాను నీ చిత్తం కాదు, నా చిత్తం కాదు, నీ చిత్తమే జరుగునుగాక అన్నాడు. సో అల్టిమేట్గా దేవుని చిత్తం చేశాడా చేయలేదా యేసుప్రభు వారు? స్ట్రగుల్ అయ్యాడు, కానీ చేశాడా చేయలేదా? అంటే ఇప్పుడు జాగ్రత్త వినండి, తన మోస్ట్ ఇంటిమేట్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో దేవునికి విధేయత చూపించే విషయంలో ఆయన తొలగిపోలేదు. మనం చాలాసార్లు మన జీవితంలో ఇబ్బంది వచ్చినప్పుడు మనం దేవునికి దూరంగా జరుగుతూ ఉంటాం. అందుకే మనం పతనమైపోతూ ఉంటాం. నిజానికి నీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో నువ్వేం చేయగలగాలి? ఇంకా ఎక్కువగా దేవునికి విధేయత చూపించడానికి నువ్వు సబ్మిట్ చేసుకోవాలి. కానీ మెనీ టైమ్స్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్. అందుకనే పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో దేవునికి విధేయత చూపించడం అనేటువంటిది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఎందుకంటే న్యాచురల్గా మన టెండెన్సీ ఏంటంటే మనకి పెయిన్ రాగానే మనం దేవునికి దూరంగా జరిగిపోతూ ఉంటాం. బట్ యేసు ప్రభులో ఆ స్పెషాలిటీ, ఆయన జీవితంలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ఈ పెయిన్ని తీసేయి ప్రభువా అన్నంతగా ఆయన పెయిన్ గుండా వెళ్తున్నప్పటికీ కూడా దేవుని చిత్తానికి లోబడే విషయంలో ఆయన వెనుకాడలేదు. అంటే ఇప్పుడు తన జీవితంలో తన పెయిన్ కంటే కూడా దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు ఆయన? దేవునికి లోపడటానికి.
మనం ఏం చేస్తాం తెలుసా, మన పెయిన్ని మనం హైలైట్ చేస్తాం. మీకు తెలియదు పాస్టర్ గారు నేను ఎటువంటి పరిస్థితుల్లో నిజమే నాకు తెలియదు, అయినప్పటికీ ఇప్పుడు ఏం చేయాలా? మీకు అర్థం కాదండి మా పరిస్థితి, నిజమే నాకు అర్థం కాదు, అయితే ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు నువ్వు చేయగలిగింది ఏంటి? డూ యూ వాంట్ టు గో అవే ఫ్రమ్ గాడ్? దేవునికి దూరం అవుతావా? దేవునికి అవిధేయత చూపిస్తావా? యేసు ప్రభు జీవితంలో చాలా స్పష్టంగా ఆ రెండు విషయాలు కనపడతా ఉన్నాయి. హీ వాజ్ ఆనెస్ట్ అండ్ హీ వాజ్ కరేజియస్. యేసు ప్రభు వారు ఆనెస్ట్గా తన పెయిన్ని ఎక్నాలెడ్జ్ చేస్తున్నాడు. యేసు ప్రభు వారు కరేజియస్గా అయితే ఏదైతే ఏముందంట, నేను దేవుని చిత్తానికి లోబడతాను అనేటువంటి నిర్ణయం తీసుకుంటున్నాడు. అదే సిలువ అంటే. ఈవెన్ దో యువర్ పెయిన్ విల్ నాట్ బి రిమూవ్డ్, స్టిల్ యూ నీడ్ టు హ్యావ్ ద కరేజ్ టు ఒబే ద విల్ ఆఫ్ గాడ్. నీ యొక్క పెయిన్ని, నీ ప్రాబ్లంని దేవుడు తీసేయకపోయినప్పటికీ కూడా ఆయన చిత్తానికి లోబడేటువంటి ఆ విధానము మన జీవితాల్లో మనం అలవాటు చేసుకుంటే ఈ సిలువ ద్వారా నేనంటాను ఆత్మీయ జీవితాల్లో ఎదుగుదల ఉంటుంది. నిజానికి యేసు ప్రభువు రెండు విషయాలు అడిగాడు కదా, గడియ తొలగించి ప్రభు అన్నాడు, రెండోది కప్పు తొలగించి ప్రభు అన్నాడు. మీకు గుర్తుందా? ఇదే మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో జబదే కుమారులు చెడుతారు, ప్రభా పరలోకంలో ఒకడు రైట్ ఉండాలి, ఒకడు లెఫ్ట్ ఉండాలి అంటే అప్పుడు ప్రభు ఏమన్నాడు? అరే అబ్బాయి, నా గిన్నెలోది మీరు తాగగలరా అన్నాడు. అన్నాడా లేదా? అంటే ఆయన గిన్నె ఎటువంటి దాని సంగతి ప్రభు తెలుసా లేదా? సో అంతకుముందేమో నా గిన్నెలో తాగగలరా అన్నాడు, ఇప్పుడేమో గిన్నె తీసేయమన్నాడు. దాన్ని ఏమంటాం మనం? స్ట్రెంగ్త్ అంటామా, వల్నరబిలిటీ అంటామా? నేనంటాను దట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్ అమ్మా. జీవితంలో వాస్తవాన్ని మనము అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువారు గెత్సెమనే అనుభవంలో రెండోది సబ్మిషన్. హెబ్రీయులకు రాసిన పత్రికలో చాలా అద్భుతమైన మాట ఉంటుంది. శరీరధారి అయిన దినముల్లో యేసు ప్రభువారు ఎట్లా ప్రార్థన చేశాడంట? మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడును. జాగ్రత్త వినండి. గెత్సెమనే తోటలో యేసు ప్రభువారు ఎట్లా ప్రార్థన చేసి ఉంటాడు? ఏమ్మా, యేసు ప్రభువారు గెత్సెమనే తోటలో పరిశుద్ధుడైన మా తండ్రి నీ నామం మహింపరచబడుగాక, ప్రభా నౌ ద టైమ్ హ్యాస్ కమ్, ఐఎమ్ రెడీ అన్నాడా? ఎట్లా ప్రార్థన చేశాడు గెత్సెమనే తోటలో? భూమి అదిరిపెట్టేట్టు ప్రార్థన చేశాడు. ఏమని రాయబడిందాం అక్కడ? గెత్సెమనే తోటలో ఎటువంటి ప్రార్థన? మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి. అంటే యేసు ప్రభువారు గెత్సెమనే తోటలో దేని గురించి ప్రార్థన చేస్తున్నాడు? గిన్నె తీసే ప్రభువా అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమడుతున్నాడు ప్రభుని? నన్ను మరణము నుండి రక్షించు ప్రభువా అని ఏమని ప్రార్థన చేస్తాడు? కన్నీళ్లతోనూ మహారోదనముతోనూ ప్రార్థన చేస్తున్నాడు. అంటే యేసు ప్రభువారు గెత్సెమనే తోటలో క్యాజువల్ ప్రేయర్ చేయలా, చాలా సీరియస్ ప్రేయర్ చేశాడు. సర్వసాధారణంగా అమ్మా మనకి ప్రార్థనలో కన్నీళ్ళు అంత త్వరగా రావు, ఎంతో ప్రాబ్లం అయితే తప్పితే. చాలాసార్లు మన ప్రార్థనలు చాలా ఆర్టిస్టిక్గా ఉంటాయి. ఎట్లాగుంటాయి? చాలా ఆర్టిస్టిక్గా ఉంటాయి. కానీ యేసు ప్రభువారు ఆయన అటువంటి ప్రార్థన చేయట్లా. ఎటువంటి ప్రార్థన చేస్తున్నాడు? గెత్సెమనే తోటలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి. ఇప్పుడు జాగ్రత్త వినండి. యేసు ప్రభువారు అంత రోదనముతో అంత కన్నీళ్లతో ప్రార్థన చేస్తే దేవుడు ఆయన ప్రార్థన విన్నాడా వినలేదా?
ఏమ్మా అక్కడ ఏమని రాయబడింది? భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. అంటే అర్థం ఏంటి? దేవుడు ఆయన ప్రార్థనను అంగీకరించాడు కానీ ఆయన ప్రార్థనను తిరస్కరించాడు. ఇప్పుడు జాగ్రత్త వినండి. కన్నీళ్లతోనూ రోదనతోనూ ఆయన చేసినటువంటి ప్రార్థనను దేవుడు విన్నాడు, దేవుడు అంగీకరించాడు. కానీ ఆయన కోరుకుంది చేయలేదు. చేశాడా? ఆయన కోరుకుంది. సో ఆయన ప్రార్థన విన్నాడా? విన్నాడు. ఆయన ప్రార్థన అంగీకరించబడిందా? ఇప్పుడు నా మాట మీకు అర్థమవుతుందా? మన జీవితంలో కనుక భయం భక్తి లేకపోతే మనం చేసే ప్రార్థన దేవుడు అంగీకరించడు. అది మనందరికి తెలిసిన ఫ్యాక్టా కదా? రైట్. సో ఇప్పుడు యేసు ప్రభు యొక్క జీవితంలో భయం భక్తి లేదా? ఆయనకి ఉంది. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు యొక్క ప్రార్థన అంగీకరించాలా, అంగీకరించలేకూడదా? అంటే యేసు ప్రభు యొక్క రిక్వెస్ట్ని దేవుడు డినై చేశాడు. నాట్ బికాస్ దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ ఇన్ హిస్ రిలేషన్షిప్. ఇప్పుడు జాగ్రత్త వినండి అమ్మా. యేసు ప్రభు ప్రార్థనకే దేవుడు నో చెప్తే అసలు మనం ఎన్నిసార్లు ప్రభుని డిమాండ్ చేస్తాం తెలుసా? అసలు నువ్వేంటి ప్రభా? అసలు నీకు వినపడుతుందా, నీకు కనపడుతుందా, నీకు అసలు అర్థమవుతుందా? అసలు ఎంత డిమాండింగ్ అవుతాం ప్రార్థన విషయంలో, అసలు దేవుని అడిగే విషయంలో. అసలు ఇది ఎందుకు అడుగుతున్నారు ప్రభా? నీకోసమే. మన రిక్వెస్ట్ ఆయన సాగుకు వచ్చింది కదా, నీకోసం ప్రభా, నీకోసం నేను చేద్దాం అనుకున్నాను ప్రభా సువార్త. కాబట్టి నువ్వేం చేయాలా? హలో, యేసు ప్రభువారు గెత్సెమనే తోటలో ఆయన చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు కానీ జవాబు ఇవ్వలేదు. దాన్ని తిరస్కరించాడు. అంటే ఇప్పుడు జాగ్రత్త వినండి. దేవుడు మనం అనుకున్నది చెయ్యకపోయినా ఆయన మాటకు విధేయత చూపించడం నేర్చుకోవాలి. సిలువ అంటే అది, గెత్సెమనే తోట అంటే అది. మనకు చాలాసార్లు ఎప్పుడు హ్యాపీగా ఉంటుందంటే దేవుడు మన ప్రార్థన టిక్ పెట్టేసి మనం అనుకున్నది అనుకున్నట్టుగా ఒక 5% అటు ఇటు కదా. నువ్వు 90% అడిగావనుకో, దేవుడు కనీసం ఏం చేయాలా? 89 అనివ్వాలి. దేవుడు 70 ఇచ్చాడా, ఇంకా గాన్ కేసు. నా మాట మీకు అర్థమవుతుందా? సో ఎప్పుడు మనము వీఆర్ హ్యాపీ విత్ అవర్ ప్రేయర్, నువ్వు అనుకున్నది దేవుడు చేస్తేనే. ఇప్పుడు నువ్వు అనుకున్నది దేవుడు చేయలేదనుకో, దేవుని మాటకి లోబడేటువంటి పరిస్థితి మన జీవితాల్లో ఉంటుందా? ఈజ్ ఇట్ ఈజీ? ఎప్పుడు మనం దేవుని మాట వింటాం? ఆయన మన మాట విన్నప్పుడు కదా. మనం ఎప్పుడు దేవుని మాట వింటాం చెప్పండి? మనం దేవుని మాట వింటాము ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆయన మన మాట వింటాం. ఆయన ఎంత ఎక్కువగా మన మాట వింటే మనమంత ఎక్కువగా ఆయన మాట వింటాం. ఒకవేళ ఆయన మన మాట వినలేదా, ఒబీడియన్స్ ఉంటుందా? ఉండదా? ఉండదు. యేసు ప్రభు యొక్క గెత్సెమనే తోట అనుభవం ఏం నేర్పిస్తుందో తెలుసా? లెర్న్ టు ఒబే ఇన్ స్పైట్ వెదర్ యువర్ ప్రేయర్ ఈజ్ ఆన్సర్డ్ ఆర్ నాట్. నీ ప్రార్థనకు జవాబు వచ్చినా రాకపోయినా దేవుని చిత్తానికి, దేవుని మాటకు లోబట్టం నేర్చుకోవాలి. ఇప్పుడు దేవుడు మనకు అడిగే స్వేచ్ఛనిచ్చాడు. అసలు ప్రార్థన ఎందుకమ్మా? ఇప్పుడు యేసు ప్రభు వారు అడగబోతుంది, దేవుడు చేస్తాడు చెయ్యడు అనే సంగతి యేసు ప్రభు తెలీదా?
తెలుసా లేదా? ఏమో మనకే తెలుసు కొన్ని విషయాలు దేవుడు చేస్తాడో చేయడం. అవునా? మనకు తెలీదా? అసలు కొన్ని విషయాలు ప్రార్థన చేయడం మనకు తెలుసా లేదా? అయినా మొండిగా ప్రార్థన చేస్తాం, అది మన సంగతి. కానీ దేవునికి యేసు ప్రభువా తెలుసా లేదా? ఇప్పుడు గిన్నె తీసేయమని ప్రభా అని అడిగితే గిన్నె తీసేయడు అన్న సంగతి కనుక ఆయన తెలిస్తే గిన్నె తీసేయమని ఎందుకు ప్రార్థన చేయాలా? నా ప్రశ్న అది. ఎందుకు ప్రార్థన చేయాలా? When you know that God is not going to do, why should you pray? కానీ మనం గనక గమనిస్తే ఇక్కడ దేవుడు ఆయనతో మనకున్న సంబంధం గొప్ప విషయం ఏంటంటే, నువ్వు ఏం కాసేది అడుగు రావయ్యి, నువ్వు ఏమని అడుగు. అసలు దేవునిది అడగొచ్చు, ఇది అడగకూడదు అనేటువంటిది లేదు. నువ్వు ఏమని అడుగు. అడగటానికి మొహాటపడమాక. చేస్తాడో చేయడో అది ఆయన ఇష్టం. ఆయన చెయ్యడేమో అని చెప్పి నువ్వు అడగకుండా మానమాక. ఆయన చెయ్యడేమో అనుకున్నది కూడా అడుగు. చెయ్యకపోతే ఫీల్ అవ్వమాక, చెయ్యకపోతే అలగమాక, చెయ్యకపోతే అవిధేయత చూపించమాక. యేసు ప్రభువారికి తన దైవత్వములో he knows that God is not going to answer his prayer, but still he prayed anyway. మరి ఎట్లా ప్రార్థన చేశాడు? కన్నీళ్లతోనూ రోదనముతోనూ భూమి దద్దరిల్లినట్టు ప్రార్థన చేశాడు ఆయన. ప్రార్థన చేయడం ఆపలేదు ఆయన. అంటే నేను అంటానమ్మా, దేవుడు మనకి ఆయనతో మనకున్న సంబంధంలో ఎటువంటి గొప్ప స్వేచ్ఛ ఇచ్చాడంటే, యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్, బట్ ఇట్స్ అప్ టు గాడ్ వెదర్ హీ వాంట్స్ టు గివ్ ఆర్ నాట్. ఆయన ఇస్తాడో లేదో అది ఆయన ఇష్టం. కానీ మన వరకు మనం చేయాల్సిందేంటి? సిగ్గు లేకుండా అడిగే, మొహమాన పడకుండా అడిగే, ప్రతిదీ అడిగే. అదే కదా, అంతే కదమ్మా. అడగడం మట్టికి మానొద్దు. ఇది ఆయన ఇవ్వడేమో, అది ఇస్తాడేమో అని నువ్వు డిసైడ్ చేయమాక. అంటే మన ఆత్మీయ జీవితంలో మనకు ఎటువంటి ఎదుగుదల రావాలంటే, దేవునితో మనకి ఉన్నటువంటి సంబంధంలో యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్, బట్ స్టిల్ ఆయన చేయకపోయినా ఆయన మాటకు విధేయత చూపించడం మనం నేర్చుకోవాలి. నువ్వు అడిగింది ఆయన చేశాడు అనుకో, వెల్ అండ్ గుడ్. ఒకవేళ నువ్వు అడిగింది ఆయన చెయ్యకపోయినా ఆయన మాటకు విధేయత చూపించి నువ్వు హ్యాపీగా ముందుకు వెళ్ళిపోవడం అనేటువంటి జరగాలి. అందుకే యేసు ప్రభువారు, ప్రభా ఈ గిన్నె తీసేదాకా నేను ఇక్కడ కూర్చుంటా అని అనలే. ప్రార్థన చేశాడు, తర్వాత లేచి వెళ్ళిపోయి సిలువ ఎక్కేశాడు. ఇంకా తర్వాత సిలువ గురించి ఇంకా అనేవి విజ్ఞాపన చేయలే దేవుని దగ్గరికి. ఒకసారి గెత్సెమనే తోట అనుభవంలో వెన్ హీ అండర్స్టూడ్ ఆయన అండర్స్టాండ్ చేసుకుని మనకు అర్థం కాదని చెప్తా ఉన్నాను. ద మూమెంట్ ఆయనకి సిలువ ఎక్కటం అనేటువంటి కంపల్సరీ అనే విషయం ఆయన తెలుసు. ఆయన దాని కొరకే వచ్చాడన్న సంగతి ఆయన తెలుసు. అయినప్పటికీ తన హ్యూమానిటీలో ఉన్నటువంటి వల్నరబిలిటీని బట్టి దేవుని దగ్గర మహారోదనముతో కన్నీళ్లతో ఆయన విజ్ఞాపన చేశాడు. దేవుడు ఆయన ప్రార్థనను అంగీకరించాడు కూడా. కారణం ఏంటంటే ఆయన యందు ఏ దోషము లేదు. అయినప్పటికీ ఆయన ప్రార్థనకు ఎస్ చెప్పలేదు. ఆయన సైలెంట్గా ఉండిపోయాడు. దేవుని సైలెన్స్ కూడా ఆన్సరే. అయినప్పటికీ తండ్రి చిత్తానికి లోబట్టం విషయంలో యేసు ప్రభువారు వెనకాడలేదు. అది విధేయత అంటే. దట్ ఈస్ సబ్మిషన్. అంటే యేసు ప్రభుని మనం హ్యూమన్ యాంగిల్ నుండి చూస్తే తండ్రి ఎదుట తన ఏమంటారు ఫీలింగ్స్ అన్ని కూడా ఎక్స్ప్రెస్ చేయడానికి యేసు ప్రభువారు ఎక్కడ వెనకాల. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ హీ ఈజ్ మై ఫాదర్.
అమ్మ పిల్లలు ఎప్పుడు కూడా తండ్రుల దగ్గరికి వచ్చి డాడీ ఒకళ్ళు మీకు వీలైతే చేయండి అని అనరు. మీరు ఎప్పుడు చేస్తారు? వాళ్ళ అటాక్ ఎట్లా ఉంటుంది? దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఎందుకంటే ఫాదర్ దగ్గర వాళ్ళకు ఉన్నటువంటి ఏంటది? ఆ ఫ్రీడమ్. అంటే యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ యాజ్ ఇట్ ఈస్ టు యువర్ ఫాదర్. సో యేసు ప్రభు వారు కూడా తన యొక్క ఫీలింగ్స్ని ప్రభుకి ఎక్స్ప్రెస్ చేశాడు, తన స్ట్రగుల్ని ప్రభుకి ఎక్స్ప్రెస్ చేశాడు, తన వల్నరబిలిటీని ప్రభుకి ఎక్స్ప్రెస్ చేశాడు. అయినప్పటికీ తండ్రి ఏది చేసినా తన మేలు కొరకే అనేటువంటి విషయాన్ని 100% ట్రస్ట్ చేశాడు. కాబట్టే తండ్రి ఆ కప్పు తీసేయకపోయినప్పటికీ కూడా తండ్రి యొక్క సర్వాధికారాన్ని 100% ఆయన ట్రస్ట్ చేసి తాను దేవునికి అప్పగించుకున్నాడు. హీ ఆస్క్స్ బట్ అట్ ద సేమ్ టైం హీ ట్రస్టెడ్. ఆయన అడిగినప్పటికీ కూడా ఆయన ట్రస్ట్ చేశాడు. అంటే వరగా చెప్పాలంటేనమ్మా, ట్రస్ట్ చేయటానికి ఆయన ఏం కష్టపడలేదు. మన జీవితంలో ఒబీడియన్స్ అనేటువంటిది మనకి కష్టమైపోతా ఉంది. ఇది మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. కారు డ్రైవ్ చేసేటువంటి వాళ్ళారా, 2 పెడల్స్ ఉన్నాయి. ఎన్ని పెడల్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. ఒకటి బ్రేకు, ఇంకోటి యాక్సిలేటరు. నేను క్లచ్ గురించి మాట్లాడలే. సో బ్రేక్ ఉంది, యాక్సిలేటర్ ఉంది. మీకు అందరికీ తెలుసు ఏంటి? బ్రేక్ ఉంది దేని కొరకు? కారు ఆపడానికి. యాక్సిలేటర్ ఉంది ఎందుకు? రన్ చేయడానికి. ఎప్పుడన్నా మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు బ్రేక్ వేయాల్సినటువంటి సందర్భంలో బ్రేక్ వేయటానికి కష్టపడ్డారా? ఆ మాట కొత్త ఇమీడియట్గా బ్రేక్ వేశారా? నా ప్రశ్న మీకు అర్థమైందా? ఇప్పుడు బ్రేక్ ఉంది, యాక్సిలేటర్ ఉంది, నీకు తెలుసు. బ్రేక్ నొక్కితే కార్ ఆగుద్ది, యాక్సిలేటర్ నొక్కితే. సో నువ్వు రోడ్డు మీద యాక్సిలేటర్ తొక్కుంటా వెళ్తున్నావు, ఎదురుగా ఎవరు అడ్డొచ్చారు. ఇప్పుడు నువ్వు ఆలోచిస్తావా నేను బ్రేక్ వేయాలా యాక్సిలేటర్ నొక్కాలని? ఆలోచిస్తావా? పోనీ బ్రేక్ మీదకి నా కాలు వెళ్ళట్లేదండి, ఈ యాక్సిలేటర్ దాటి నా కాలు బ్రేక్ మీదకి రావట్లేదు అంటావా నువ్వు? ఇమ్మీడియట్గా ఆటోమేటిక్గా ఏమవుతుంది? వెళ్ళాల్సిన చోట యాక్సిలేటర్ నొక్కుతావు, ఆగాల్సిన చోట బ్రేక్ నొక్కుతావు. అంటే యాక్సిలేటర్లో వెళ్తున్నప్పటికీ కూడా బ్రేక్ వేసే సందర్భం వచ్చినప్పుడు కష్టపడి బ్రేక్ వేయవు. నా మాట మీకు అర్థమవుతుందా? దేవుని కొరకు నువ్వు జీవించేటువంటి క్రమంలో దేవునికి విధేయత చూపించడం అనేటువంటిదమ్మా నువ్వు కష్టపడి చేసేది కాదు. అసలు దేవునికి విధేయత చూపించా నువ్వు కష్టపడకూడదు. అంటే ఇది చేస్తే దేవుని ఇష్టం అనేటువంటిది యాక్సిలరేటర్ అయితే, ఇది చేస్తే ఇది దేవునికి కోపం అనేటువంటి బ్రేక్. నా మాట మీకు అర్థమవుతుందా? ఇది చేస్తే దేవునికి ఇష్టం అనేటువంటిది యాక్సిలేటర్. దేవునికి ఇష్టమైనంత కాలం నువ్వేం చేస్తావు? ఎరగొక్కే దేన్ని? యాక్సిలేటర్ని. మామూలుగా తక్కువ మాగా ఈ దేవునికి ఇష్టం అనుకో దూసుపో. అదే గనక అంటే యాక్సిలేటర్ వేయటానికి నీకు ఎంత ఫ్రీడమ్ ఉందో, ఎక్కడైతే ఇది దేవుని చిత్తం కాదనే సంగతి నీకు అర్థమైందనుకో అంతే ఫ్రీగా బ్రేక్ వేసి ఆపేయాలి. అంటే దేవుని చిత్తము కాని దానికి ఆపటంలోను, దేవుని చిత్తము అయిన దానికి కొనసాగించే విషయంలో నీ జీవితంలోని న్యాచురల్గా రావాలి. యూ షుడ్ నాట్ స్ట్రగుల్ టు సబ్మిట్. దేవునికి ఇష్టమైందా? ఓకేనండి. దేవుడు గనక ఇది నా జీవితంలో వద్దనుకుంటున్నాడా? ఓకేనండి. ప్రభు కాళ్ళు పట్టుకొని లాగమాక. When God doesn't want to do that, you don't strive for that. అంటే మనము ఎంత న్యాచురల్గా మనము యాక్సిలరేటర్ మీద బ్రేక్ మీద మనం కాలు వేసి
ఎంత న్యాచురల్గా, ఎంత న్యాక్గా, ఎంత స్పీడ్గా, ఎంత అటెంటివ్గా ఒక పెడల మీద నుండి ఇంకో పెడల మీదకి కాలేస్తామో మన ఆత్మీయ జీవితాల్లో కూడా ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ లైక్ దాట్. డోంట్ ఫోర్స్ యువర్ సెల్ఫ్ టు సబ్మిట్. దేవునికి లోపడటానికి మనం కష్టపడద్దు. దేవుని చిత్తము చేసే విషయంలో మనకెంత స్వేచ్ఛ ఉందో, అది దేవుని చిత్తము కాదన్నప్పుడు అంతే స్వేచ్ఛగా దాన్ని ఆపేయటం నేర్చుకోవాలి. యేసుప్రభువు అది చేశాడు. సిలువను ఆపమన్నాడు, దేవుడు సిలువను ఆపలేదు. సిలువ ఎక్కాడా ఎక్కలేదా? ఎక్కాడు, అంతేగాని మారం చేయలే. అమ్మ నేనట సిలువ ఎక్కుతాను, ప్రభు నా వల్ల కాదులే, ఇంకోసారి ఆలోచించు, మళ్ళీ ఇంకోసారి కన్ఫర్మ్ చేస్తావా? ఎన్నిసార్లు కన్ఫర్మ్ చేయలే నీకు? ఎన్నిసార్లు కన్ఫర్మ్ చేయాలి నీకు? అన్నిసార్లు కన్ఫర్మ్ చేయాలంటే ముందు నీకు చేయాలని లేదు. నీకు చేయాలంటే అన్నిసార్లు ప్రభుని అడగక్కర్లా. ఇప్పుడు గిడియోని ఎందుకు అన్నిసార్లు అడిగాడు? ప్రభా నాకు ఇంకా అర్థం కావట్లేదు, ఇంకోసారి చేస్తావా? ప్రభా నాకు ఇంకా అర్థం కాలేదు. అసలు సంగతి అంటే ముందు ఇటు చేయడానికి ఇష్టం లేదు కాబట్టి ఎన్నిసార్లు అడుగుతున్నాడు కన్ఫర్మేషన్. ఒకసారి తెలీదా నీకు ఇది చేయొచ్చో చేయకూడదా? దేవునితో అటువంటి సంబంధం లేదా? కాంట్ యు డిజర్న్ గాడ్స్ విల్ వెదర్ యూ హ్యావ్ టు డూ ఆర్ నాట్? అంటే దాని అర్థం ఏంటంటే మనకి సబ్మిషన్ చాలా బలవంతం అవుతుంది. దేవునికి లోపట్టం అనేటువంటి చాలా కష్టమవుతా ఉంది. ఎంత ఫ్రీగా దేవుడు చేసే వాటిని మనం ఆస్వాదిస్తున్నామో, కొన్ని విషయాలు దేవుడు చేయనప్పుడు అక్కడ మనం బ్రేక్ అయ్యడానికి ఇష్టపట్టాలా. స్టిల్ వీ వాంట్ టు యాక్సిలరేట్ అవర్ లైఫ్. అందుకనే యాక్సిడెంట్లు అవుతున్నాయి. చెప్పండమ్మా, యాక్సిడెంట్ ఎప్పుడు అవుతుంది? సింపుల్, బ్రేక్ వేయాల్సిన చోట ఏం చేసావు? యాక్సిలేటర్ నొక్క. నువ్వు ఆ టైంలో బ్రేక్ వేస్తుంటే ఏమయ్యేది? యాక్సిడెంట్ తప్పించుకునేవాడి. నువ్వేం చేసావు? నీకు బ్రేక్ వేయటం ఇష్టం లేదు, ఎందుకంటే యాక్సిలరేటర్ మీద మోజు ఉంది. అందుకే వాడు అంటాడు స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. యాక్సిలరేటర్ మీద కాలు ఎట్లా ఉంది? థ్రిల్లింగ్ ఉంది పాస్టర్ గారు, మోజుగా ఉంది, యమ మోజుగా ఉంది. అందుకే మూతిపళ్ళు రాలిపోతున్నాయి. మోజు పెరిగితే ఏమైద్దామా? స్పీడ్ పెరిగితే ఏమవుతుంది? ఇక బ్రేక్ మీద కాలు దేశపోతే తీసుకోకపోతే ఏమవుతుంది? మూతిపళ్ళు రాలిపోతాయి. అక్కడే యాక్సిడెంట్లు అవుతాయి. యేసు ప్రభు జీవితంలో అది మనం నేర్చుకుంటాం. ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క కాన్ఫ్లిక్ట్ విదిన్, ఆయన లోపల ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్. యేసు ప్రభు వారు అంటున్నాడు శిష్యుల మీద, నిజంగా అమ్మా అసలు దేవుడు ఎంత కృపగలవాడో. మనమైతే ఏం చేస్తాం? రేయ్ ఈ టైంలో నిద్రపోతావంటరా, ఆ మాత్రం అసలు నీకు నా సంగతి నీకు పట్టట్లేదు, నేను ఎటువంటి టెన్షన్లో ఉన్నాను నీకు అర్థం కావట్లేదు, ఆ మాత్రం అని అన్నాడు ప్రభు. ఏమన్నాడు? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు జాగ్రత్త వినండి, మెళకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. జనరల్గా ఈ మాట యేసు ప్రభువారు ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడు? చెప్పండి అమ్మా, ఎవరిని ఉద్దేశించి మాట్లాడి ఉంటాడు? అవునా? యేసు ప్రభువారు తను తాను కూడా ఉద్దేశించి మాట్లాడాడు. ఎందుకంటే ఆ రాత్రి గెత్సేమనే తోటలో ఆయన స్ట్రగుల్ కూడా అదే. యేసు ప్రభువారు స్ట్రగుల్ ఏంటమ్మా? ఆయన ఆత్మ సిద్ధమే, అందుకని ఏమన్నాడు? అయినను నా ఇష్ట ప్రకారం కాదు ప్రభువా, నీ చిత్త ప్రకారం జరుగును కాక అన్నాడు. అయినా శరీరం బలహీనం. ఏమంటున్నాడు? ఈ గిన్నె నా ఎదుటి నుండి తొలగించి ప్రభువా అన్నాడు. నా మాట మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఈ వచనం ఎవరు కూడా వర్తిస్తుంది అంటే, ఇప్పుడు జాగ్రత్తనండి, యేసు ప్రభువారు గెత్సేమనే తోటలో ఈ స్ట్రగుల్ గుండా వెళ్తున్నప్పుడు దానిని ఎట్లా అధిగమించాడంటే మెళకువగా ఉండి ప్రార్థన చేయటం ద్వారా. శిష్యులు ఎందుకు ఫెయిల్ అయ్యారంటే
వాళ్ళు ప్రార్థన చేయకుండా నిద్రపోయారు కాబట్టి. యేసుప్రభు వారు పేతురు అన్నాడా, పేతురు ఒక గడి అయినా మేలుకొని ఉండలేవా? ఆ రాత్రి పేతురు యేసు ప్రభు తెలియదని బొంకటానికి కారణం ఏంటి చెప్పండి? ఆయన మెలుగు ఉండి ప్రార్థన చేయలే. యేసు ప్రభు వారు సిలువ ఎక్కడానికి కారణం ఏంటి చెప్పండి? ఆయన మెలుగు ఉండి ప్రార్థన చేశాడు. అమ్మ, నా మాట మీకు అర్థమవుతుందా? యేసు ప్రభు వారు 3 సార్లు అడిగాడండి, అరే లేచి ఉండరా అని. పక్కెళ్ళి ప్రార్థన చేశాడు, వచ్చాడు, నిద్రపోతున్నాడు, మళ్ళీ లేపాడు, అరే కొంచెం లేచి ఉండరా, ఇప్పుడే ప్రార్థన చేసి వస్తాను, వెళ్ళాడు, మళ్ళీ ప్రార్థన చేశాడు, మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారు? 3 సార్లు వెళ్ళి వచ్చాడు. 3 సార్లు వచ్చిన ఇక ప్రభుని అడిగి పడుకుంటాను ఆయన, ఇక లేచి ఉండే పరిస్థితి మీ దగ్గర లేదు అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నాడు అక్కడ? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెళకువగా ఉండి ప్రార్థన చేయండి. కారణం ఏంటంటే మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా స్ట్రగుల్ ఎక్కడొస్తుందంటే చెప్పండి, ఆత్మ సిద్ధమే కానీ ఇది శిష్యుల అనుభవం మాత్రమే కాదు, ఇది యేసయ్య అనుభవం కూడా. అంటే మన జీవితంలో దేవుని చిత్తము చేసేటువంటి స్ట్రగుల్ మనకు వచ్చినప్పుడు, దేవుని చిత్తానికి లోబట్టానికి వచ్చినటువంటి స్ట్రగుల్ మనకు వచ్చినప్పుడు, ఒక పక్కన ఆత్మలో మట్టికి దేవుని చిత్తం చేయాలనే కోరిక ఉంది, కానీ శారీరకంగా దేవుని చిత్తానికి లోబడే పరిస్థితి మన జీవితాల్లో కనబట్టలేదు. అప్పుడు ఏం చేయాలా? మెళకువగా ఉండి ప్రార్థన చేయాలా. ఎట్లా ప్రార్థన చేయాలా? మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థన చేయాలా. ఎట్లా ప్రార్థన చేయాలా? సిగ్గుపడకుండా దేవునికి నీ ప్రతి ఫీలింగ్ చెప్తా ప్రార్థన చేయాలా. ఎప్పుడైతే అట్లా ప్రార్థన చేస్తావో అది నేను ఎట్లా సిద్ధపరుస్తుంది? ఒకవేళ నీ శరీరము బలహీనముగా ఉన్నప్పటికీ కూడా దేవుని చిత్తము చేయటానికి, ఆ శరీరము అధిగమించి సిలువ వైపు ప్రయాణం చేయటానికి ఇప్పుడు ఏమవుతుంది? దట్ హెల్ప్స్ యూ టు గో ఫర్ గాడ్. కాబట్టి ఇది అద్భుతమైన కాంబినేషను. ఈ సీక్వెన్స్ గమనించండి. ఆస్క్, సబ్మిట్, వాచ్, ప్రే, ఇవన్నీ కలిపి వెళ్తాయి. అడగండి ప్రభుని, యేసు ప్రభు అడిగినట్టు అడగండి, సిగ్గుపడద్దు. రెండోది, ప్రభు చేయకపోయినా ఆయన చిత్తానికి లోబడండి. మూడోది ఏం చేయాలా? శరీరము బలహీనము, ఆత్మ సిద్ధము గనక ఇప్పుడు ఏం చేయాలా? మెళకువగా ఉండి ప్రార్థన చేయాలా. ఇది గెత్సెమనే తోట అనుభవం. ఏ అనుభవం చెప్పండి? గెత్సెమనే తోట అనుభవం. రెండో దానికి వచ్చేస్తాను, గబ్బతా అనుభవం. ఇప్పుడు యోహాను సువార్త 19వ అధ్యాయంలో గనక మనం గమనిస్తే, యేసు ప్రభువారిని పేతురు దగ్గర నిలబెట్టినప్పుడు, ఇక్కడ నుండి నెక్స్ట్ సెషన్ కూడా నేను యోహాను సువార్త 19వ అధ్యాయంలోనే ఉంటాను. ఎందుకంటే గబ్బతా, గొల్గొతా రెండు కూడా యోహాను సువార్తలో ఉన్నాయి. నిజానికి గెత్సెమనే అన్ని చోట్ల ఉంది, కానీ గబ్బతాను గొల్గొతా యోహాను సువార్తలోనే మాత్రమే ఉంది కనుక యోహాను సువార్త 19వ అధ్యాయానికి మనం పరిమితమై గబ్బతా తర్వాత గొల్గొతా రెండు విషయాలు కూడా మనం గమనిద్దాం. సరే, గబ్బతా అనేటువంటిది ఎక్కడ మనకు కనపడుతుంది? 19వ అధ్యాయం కదా. మీరు 13వ వచనం ఏముంది అక్కడ మాట? పిలాతు ఈ మాటలు విని యేసును బయటకు తీసుకొచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బతా అని పేరు పెట్టాను. జాగ్రత్త వినండి. అంటే ఈ 19వ అధ్యాయంలో ప్రారంభంలో జరిగిన సంగతులన్నీ కూడా ఎక్కడ జరిగినాయి? ఇవి గబ్బతాలో జరిగినాయి. అంతకుముందు ఏ స్థలంలో జరిగినాయి? గెత్సెమనే జరిగినాయి. గెత్సెమనే అయిపోయింది, రైట్? ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? గబ్బతా దగ్గరికి వచ్చాం. గబ్బతాలో దేర్ వర్ 5 డిక్లరేషన్స్, 5 విషయాలు ప్రస్తావించబడ్డాయి. ముఖ్యంగా గబ్బతాలో జరిగినటువంటి విషయం ఏంటంటే, ప్రభువు అవమానపరచబడ్డాడు. ఏం చేయబడ్డాడు? ఆయన అవమానపరచబడ్డాడు. జాగ్రత్త వినండమ్మా.
మన జీవితంలో బెస్ట్ ఎప్పుడు వస్తుందో తెలుసా? అవమానంలో వస్తుంది. మనకు మంట ఎప్పుడు మండుద్ది? ప్రార్థన చేయడానికి కసి ఎప్పుడు వస్తుంది? అసలు వెళ్ళి మందిరంలో తేల్చుకోవాలి దేవుడు ఇది చేసేదాకా అనే పట్టుదల ఎప్పుడు వస్తుంది? ఆ పక్కన అమ్మ ఏదో ఉంది, ఆ పక్కన ఏదో, సో దానికి అవమానం ఫీల్ అయిపోయావు. నన్ను ఎంత మాట అంటారా? నా మాట మీకు అర్థమవుతుందా? అంటే చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో దేవుడు కొన్నిసార్లు అవమానాన్ని అలౌ చేస్తాడు. ఎందుకు అవమానాన్ని అలౌ చేస్తాడంటే మన జీవితంలో ఉన్నటువంటి బెస్ట్ని దేవుడు తీసుకొని రావటానికి మనల్ని ట్రైన్ చేసేటువంటి విధానం. దీంట్లో మొట్టమొదటిది ఏంటంటే ఫస్ట్ డిక్లరేషన్ అంటే సైనికులు ప్రభువును పట్టుకొని అన్నారు, వీడిది సర్కాస్టిక్ అన్నారు, వీళ్ళు ప్రభుని పొగుడుతానులా. ఏమన్నారు వీళ్ళు? అవమానకరంగా అంటున్నారు. ఏమంటున్నారు అక్కడ? యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టి వాళ్ళు ఏం చేశారు? ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టారు కదా. 2వ వచనం 19వ వచనంలో సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రము ఆయనకి తొడిగించి ఆయన ఎద్దుకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. అవమానం నెంబర్ 1. సైనికులు ఏమంటున్నారు? ఆయనను గేలి చేస్తున్నారు. అసలు యేసు ప్రభు వారి యొక్క పుట్టుకే మనం ఆదివారం నుండి మొదలెట్టాం. ఆదివారం నాడు యేసు ప్రభు వారు ఎట్లా వచ్చాడు యెరూషలేములోకి? యూదుల రాజుగా గాడిదనెక్కి వచ్చాడు. పిలాతు ముందు కూడా ఏమడిగాడు? యూదుల రాజు అంటే నువ్వు అన్నట్టే అన్నాడు. ఇప్పుడు వీళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు? యూదుల రాజు అనేటువంటి టైటిల్ తీసుకొని వీళ్ళు గేలి చేస్తున్నారు. ఏమని గేలి చేస్తున్నారు? యూదుల రాజా శుభమని చెప్పి ఆయన నెత్తి మీద ముళ్ళ కిరీటము అపహసిస్తూ పెట్టారు. ఇప్పుడు జాగ్రత్త వినండి, అపహసిస్తూ వాళ్ళు పెట్టిన ముళ్ళ కిరీటము చరిత్రలో ఎంత పవర్ఫుల్ సింబల్ అయింది చెప్పండి. నా మాట మీకు అర్థమవుతుందా? సిలువ తర్వాత ద సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ సింబల్ ఏంటో తెలుసా? ముళ్ళ కిరీటం. ఎన్ని పాటలు రాశారు ముళ్ళ కిరీటం మీద? మీరు ఎక్కడైతే సిలువ బొమ్మ చూస్తారో దాని పక్కన ఏం చూస్తారు మీరు? నిజానికి ముళ్ళ కిరీటం వీళ్ళు ఎందుకు పెట్టారు? అపహసిస్తూ పెట్టారు, రిడిక్యూల్ చేస్తా పెట్టారు. ఇప్పుడు రిడిక్యూల్ చేస్తా పెట్టినటువంటి ముళ్ళ కిరీటం ఇప్పుడు ఏమైపోయింది? ఆయనకి శోభను తీసుకొచ్చిందా? ఆయనకు అవమానం తీసుకొచ్చిందా? అంటే అర్థం ఏంటి? మనుషులు నీకు చేసేటువంటి అవమానాన్ని దేవుడు ఏం చేస్తాడు? ద బెస్ట్ తీసుకొస్తాడు. దేవుడు దాన్ని బ్లెస్ చేసినప్పుడు ఇట్ విల్ బికమ్ ఏ పవర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ లైఫ్. ఎక్కడైతే నువ్వు అవమానపరచబడ్డావో, ఎక్కడైతే నువ్వు రిడిక్యూల్ చేయబడ్డావో, అక్కడ దేవుడు నిన్ను లిఫ్ట్ చేసినప్పుడు నీ జీవితంలో దట్ విల్ బికమ్ ఏ పవర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అవునంట కాదంటారా? సరే నేను చెప్పనులే, రెండో దానికి వెళ్తాను. నేను చెప్పాలను కానీ చెప్పను, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ మేక్ ఇట్ పబ్లిక్. అది నా ఎక్స్పీరియన్సే కానీ, బట్ ఐ డోంట్ వాంట్ మేక్ ఇట్. ఓకే, ముందుకెళ్ళిపోదాం. రెండో డిక్లరేషన్ కనుక మనం గమనిస్తే పిలాతు అంటాడు, ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాను. ముందు పిలాతు దగ్గర తీసుకొచ్చారు. పిలాతు యేసు ప్రభుని వెనక పంపించేశాడు. అంటే పిలాతు యేసు ప్రభు యొక్క మానవత్వాన్ని అంత సీరియస్గా తీసుకోలే. నా మాట మీకు అర్థమవుతుందా? ఇదిగో ఈ మనుష్యుడు అంటే తీసుకోండియా, నా ముందు నిలబెట్టి నేనేదో ఇక్కడ తీర్పు తీర్చేంత సీను ఈయనకు లేదు. మీరు తీసుకుపోయి ఏం చేసుకుంటారో చేసుకోండి. అంటే ఇప్పుడు పిలాతుకి యేసుప్రభు ఎట్లా కనబడుతున్నాడు? ఒక మనుష్యుడిలా కనబడుతున్నాడు. సో ఇప్పుడు పిలాతు ఏమంటున్నాడు? నాలాంటి గవర్నరు ఈ వ్యక్తికి తీర్పు తీర్చాల్సినంత పెద్దతనం ఏమీ లేదు.
సో ఒక రకంగా రిడిక్యూల్తో అంటే యేసు ప్రభు వారి యొక్క మానవత్వము అవమానపరచబడతా ఉంది. ఇప్పుడు నిజానికి అసలు యేసు ప్రభువు ముందు నిలబడటానికి పిలాతుకు అర్హత లేదా, పిలాతు ముందు నిలబడటానికి యేసు ప్రభువుకు అర్హత లేదా? అసలు రియాలిటీ ఏంటి? అసలు పిలాతు ఎవడమ్మా ప్రభువు నిలబడటానికి? అసలు పిలాతుకున్న పొజిషన్ ఏంటి ప్రభువు నిలబడటానికి? అసలు హూ ఈస్ పిలాత్? పిలాత్ ఎవడండి? ఆఫ్టర్ ఆల్ గవర్నర్ అయితే ఏంటంట, రాజు అయితే ఏంటంట, చక్రవర్తి ఏంటంటే దేవుడు ముందు ఆఫ్టర్ ఆల్ వాళ్ళు, అవునా కదా? కానీ ప్రభువుని తీసుకెళ్ళి ఆఫ్టర్ ఆల్ ఏంటి పిలాతు ముందు నిలబెట్టినప్పుడు పిలాత్ అంటున్నాడు, తీసుకెళ్ళిపోండా, నా దగ్గర తీసుకొచ్చారు అంటే ఈయనకి నేను తీర్పు తీర్చాలా? ఈజీ సో బిగ్, ఈయనంత పెద్దోడా అన్నట్టుగా మాట్లాడాడు. అది అవమానం అంటారా కాదంటారా? నేను అంటున్నాను, గబ్బతాలో అడుగడుగున ప్రభుకి అవమానం ఎదురైంది. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆ అవమానాన్ని ప్రభు ఏం చేశాడు? నాట్యముగా లేదంటే ఆశీర్వాదంగా మీరేమన్నా పెట్టుకోండి, ఏం పెట్టుకుంటే అది మీ ఇష్టం. ఓకే, బట్ స్టిల్ యు నీడ్ టు అండర్స్టాండ్ ఎంత షేమ్ గుండా ప్రభు వెళ్ళాడో ఆ గబ్బతాలో. మూడో విషయము, పిలాతు యేసు ప్రభుతో పర్సనల్గా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఇదిగో నువ్వు నాతో కొంచెం జాగ్రత్త మాట్లాడు. అసలు నువ్వేంటి ఏం మాట్లాడలేదు? ఎందుకంటే యేసు ప్రభువారు ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఫ్యూ వర్డ్స్ కదా. యేసు ప్రభువారు అవసరమైతే మళ్ళగా పనున్న పనిలేపనే మాట్లాడు. ఆయన మాటలు చాలా పొదుపుగా వాడతాడు, అవునా? ఇప్పుడు పిలాతు ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఓ ప్రశ్నల మీద ప్రశ్నలు ఇస్తున్నాడు. ఎందుకు? ఈ న్యాయాధిపతి కదా, జడ్జి పని ఏంటి? అడగడమే, అవునా? అడుగుతుంటే యేసు వారు ఏం చేస్తున్నాడు? ఏం మాట్లాడలేదు. ఇక ఈయన ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఫ్రస్ట్రేషన్ వచ్చి అంటున్నాడు, అబ్బాయి కొంచెం జాగ్రత్తకుండు. కారణం ఏంటంటే నేను ఎవరిని అనుకుంటున్నావు? ఏమన్నాడు అక్కడ? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదని నీవు ఎరుగువా? ఇప్పుడు జాగ్రత్త వినండి. పిలాతు అనుకుంటున్నాడు తనకు అధికారం ఉంది, తను ఏమన్నా చేయగలడు అనుకుంటున్నాడు. నిజానికి పిలాతు జీవితంలో ప్రభువు నిలబెట్టాడు, ఒరే నీకు అధికారం లేదురా అబ్బాయి అని. ఎందుకో తెలుసా? అసలు ప్రభువు పిలాతు విషయంలో ఆ మాట్లాడుతుంటే ప్రభు సమాధానం చెప్పలే. పోనీ పిలాతు అప్పగించకుండా ఉన్నాడా అంటే అప్పగించకుండా ఉండలేకపోయాడు. కారణం ఏంటి? యూదులకు భయపడి. సో ఈ ప్రాసెస్లో అధికారము కలిగినటువంటి యేసు ప్రభువారు ఆయన తన్ను తాను తగ్గించుకొని చాలా సామాన్యంగా నిలబడ్డాడు. ఆయన ముందు పిలాతు ఏమని అంటున్నాడు? నేను ఏమన్నా చేయగలను. నిజమేనా? నువ్వేమన్నా చేయగలవా? చేయి చూద్దాం. ఆయన నిర్దోషి అని చెప్పినోడు ఆయన నువ్వు శిక్ష చేయడానికి నీకు అధికారం ఉందా? కానీ ఎందుకు శిక్ష చేసావు? నీ పిరిగితనం కాబట్టి. ఒకవేళ నిజంగా ఈయన నిర్దోషి అనేటువంటి విషయం నువ్వు నమ్మితే నువ్వేం చేయాలా? ఆయనకి శిక్ష వేయకూడదు. కానీ శిక్ష వేసేవాడి అర్థం ఏంటి? నువ్వు పిరుకోడివి. నువ్వా నాకు చెప్పేది? అసలు నిజానికి అధికారం ఎవరి దగ్గర ఉందమ్మా? లోకంలో సర్వాధికారం ఎవరి దగ్గర ఉంది? కానీ గబ్బతాలో యేసు ప్రభుని తండ్రి అనే దేవుడు అక్కడ నిలబెట్టి అవమానం కదది. యేసు ప్రభుకి ఎంత అధికారం ఉంది? విశేషమైన అధికారం ఎవరికి ఉంది? సైన్యము యేసు ప్రభుకి ఎక్కువ ఉందా, పిలాతుకి ఎక్కువ ఉందా? అధికారం యేసు ప్రభుకి ఎక్కువ ఉందా, పిలాతుకి ఎక్కువ ఉందా? మరి ఇప్పుడు ఎవరెవరికి లోపడాల్సి వస్తుంది? ఈజ్ ఇట్ నాట్ షేమ్? నాలుగోది, పిలాతు అన్నాడు, ఇదిగో మీ రాజు. అల్టిమేట్గా యేసు ప్రభు యొక్క తిరస్కారము ఎక్కడ వచ్చిందంటే, నిజానికి ఆయన యూదుల రాజే, అవునా? యేసు ప్రభు ఎవరు? యూదుల రాజు.
పిలాతు కూడా రైట్, నువ్వు యూదుల రాజు అంటే నీవన్నట్టే అన్నాడు. అప్పుడు వెంటనే పిలాతు తీసుకొచ్చి ఏం చేశాడు? యేసు ప్రభుని యూదులకు ప్రజెంట్ చేసి, అయ్యా ఇదిగో మీ రాజు, ఈయన మీ రాజు అంటున్నాడు, కాబట్టి ఈ రాజు దగ్గరికి పొండి అని అంటే వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటమ్మా? కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనేది. అల్టిమేట్ తిరస్కారం. ఇప్పుడు జాగ్రత్త వినండి, ఒక్కొక్క చోట కూడా గబ్బతాలో యేసుప్రభువు వారు ఏమి ఎదుర్కొంటున్నాడు? అవమానం, రిజెక్షన్. సో ఆ రిజెక్షన్ కనుక మనం గమనిస్తే ఇక ఎంతవరకు వీళ్ళు యూదులు వెళ్ళిపోయారంటే, మాకు యేసు ప్రభు కంటే ఎవరు బెటరు? కైసర్ బెటర్. చాలాసార్లు అమ్మ మనం అక్కడే ప్రభుని రిజెక్ట్ చేస్తూ ఉంటాం. యేసు ప్రభు కంటే మనం దేనికి ప్రాధాన్యత ఇస్తాం? లోకానికి ప్రాధాన్యత ఇస్తాం, బంధువులకు ప్రాధాన్యత ఇస్తాం, స్నేహితులకు ప్రాధాన్యత ఇస్తాం. చాలాసార్లు మన జీవితంలో మనకి యేసు ప్రభు కంటే ఎక్కువ ఎవరు? నిర్ణయాలు దేని బట్టి తీసుకుంటాం? ప్రభువుని బట్టి తీసుకుంటామా? లేదంటే బంధువులను బట్టి, స్నేహితులను బట్టి, వాళ్ళని బట్టి నిర్ణయాలు తీసుకుంటామా? అంటే దాని అర్థం ఏంటి? నీ ప్రిఫరెన్స్ ఎవరు? యేసు ప్రభువా, నీ తల్లిదండ్రులా? యేసు ప్రభువా, నీ స్నేహితులా? అది ప్రభుకు అవమానం కాదు? గబ్బత. ఫైనల్గా యేసు ప్రభు వారి యొక్క శిలువ మీద పిలాతు రాయించాడు, ఈయన యూదులకు రాజని. నిజానికి అక్కడ కూడా పిలాతు సర్కాస్టిక్గా రాయించాడు. ఏమని? యూదులకు రాజు అని సర్కాస్టిక్గా రాయించాడు. వెంటనే వీళ్ళు వచ్చారు, ఇదేంటంటే ఎట్లా రాసావు? పొరపాటు రాసినట్టున్నావు, కాబట్టి వెంటనే తుడిపోయి ఈయన మా రాజు అని చెప్పారు, మీకు ముందే చెప్పాం కదా మా కైసరే రాజు అని, నువ్వేం చేసావు? పొరపాటు రాసినట్టున్నావు, కాబట్టి వెంటనే చేంజ్ చేస్తావు అంటే ఈయన వెంటనే అన్నాడు, బాబు జీవో అంత తేలిగ్గా మేము మార్చలేం, కాబట్టి జీవో ఏదో ఇచ్చేవాళ్ళే, మీరే సెట్ చేసుకోండి, మీరే చేసామండి అన్నాడు. ఆయన యూదులకు రాజు అని పబ్లిక్గా. ఇప్పుడు జాగ్రత్తమేనండి, ఎక్కడైతే యేసు ప్రభువారు యూదుల రాజు అని తృణీకరించబడ్డాడో, వీళ్ళు యేసు ప్రభుని తిరస్కరిస్తున్నామనుకొని చెప్పి, ఆయనను అవమానపరుస్తున్నామనుకొని చెప్పి, ఏదైతే వాళ్ళు ముళ్ళ కిరీటం పెట్టి ఆ పైన పై విలాపమును యూదుల రాజు అని రాశారో, నిజానికి దట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ ఇటర్నిటీ. నిత్యత్వంలో అది సత్యం. సో ఇప్పుడు వీళ్ళకి తెలియకుండానే వీళ్ళు ఏం చేస్తారంటే ప్రభువుని అవమానపరుస్తున్నాం అనుకుంటున్నారు. అంటే గబ్బతాలో ప్రభువుని అవమానపరచడం అనేటువంటిది అంచెలంచెలుగా జరుగుతూ ఉంది, స్టెప్ బై స్టెప్. కానీ ప్రతి అవమానం కూడా ప్రభు ఎట్లా తిప్పి కొడతా ఉన్నాడు? ఇటర్నిటీలో తన సర్వాధికార ప్రణాళికలో వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్, ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఎన్హాన్సింగ్ ద డివినిటీ ఆఫ్ క్రైస్ట్. మనము అవమానపరచబడే కొద్దీ, మనము హేళన చేయబడే కొద్దీ దేవుని యొక్క గొప్పతనం మన జీవితాల్లో ఎన్హాన్స్ చేయబడుతుంది అనేటువంటి సత్యాన్ని మనం అంగీకరించాలి. దట్స్ వాట్ గాడ్ వాంట్స్ టు షో. కాబట్టి అవమానాన్ని తేలిక తీసుకోమాక, అవమానం విషయంలో కృంగిపోమాక. గబ్బత ఏం నేర్పిస్తుంది మనకి? చెప్పండి. గెత్సెమనీ ఏం నేర్పించింది? అయిపోయింది, గబ్బతతో గెత్సెమనీ వెళ్ళిపోయింది. గబ్బత వచ్చి ఇప్పుడు ఏం చేసింది? గెత్సెమనేని నెట్టేసింది. నెట్టేని మాకండమ్మా. గెత్సెమనేలో దేవుని చిత్తం, రైట్? గబ్బతాలో దేవుని కొరకు అవమానం. చిన్న ప్రార్థన చేద్దాం. లెట్ us సబ్మిట్. యేసు ప్రభు యొక్క ఆ యొక్క అనుభవంలో నుండి మనం నేర్చుకునే విషయాలు మనం ప్రభు కమిట్ చేసుకుందాం. ప్రభు చిత్తానికి లోబట్టానికి మనం సబ్మిట్ చేసుకుందాం. నీకు అర్థమైనా అర్థం కాకపోయినా నువ్వు ప్రభుని ఏదన్నా అడగొచ్చు, కానీ ఒకవేళ ఆయన చేయకపోతే కోపగించుకోమాక. ఆయన చేయిపోయినప్పటికీ ఆయన మాటకు లోబడు.
అది ట్రస్టింగ్ గాడ్ అంటే. ప్రభా, నువ్వు చేయకపోయినా ఇది నా మేలు కొరకే అనే విషయాన్ని నేను నమ్ముతున్నాను ప్రభా, అదే విధేయత అంటే. రెండోది గబ్బతానుభవం, అవమానం. యేసు ప్రభువారు 5 పర్యాయాలు అదే స్థలములో ఆయన అవమానపరచబడ్డాడు. కానీ వాళ్ళకేం తెలుసు? దేవుని యొక్క సర్వాధికారంలో వాళ్ళు చేసే ప్రతి పని యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని ఎన్హాన్స్ చేస్తూ ఉంది. అవమానపరిచినటువంటి ప్రతి అవమానం ప్రభు యొక్క గొప్పతనాన్ని ఎన్హాన్స్ చేస్తూ ఉంది. సబ్మిట్ చేసుకుందామా ప్రభుకి? ప్రభు, ఈ అనుభవం నాకు నేర్పించి ప్రభా. ప్రేమ కలిగిన మా ప్రభా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నీ పాదసందుకు వస్తూ ఉంటున్నాం. నీ కుమారుని యొక్క శిలువ ప్రయాణంలో ఈ వారం అంతా అనేకమైన విషయాలు ప్రభా మేము ధ్యానం చేశాం. ప్రభా, ఈ సమయంలో గెత్సమనే అనుభవం, గబ్బత అనుభవం ప్రభా మేము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు కృప చూపించండి, మమ్మల్ని బలపరచండి. నిర్ణయాలు తీసుకునే విషయంలో ప్రభా గైడెన్స్ మీరు మాకు దయచేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.